కళ్ళ బుల్లెట్టు విడు ధైర్యం విసిరిన రాకెట్టు. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్. Ali 369 who is the Katravalli. కూరలకి పోపు స్నానానికి సోపు Ali 369 దుమ్ము లేపు. మరి ఇంకెందుకు ఆలస్యం మొదలు పెడదాం. Ali 369 who is the Katravalli. ఈ రోజు మన గెస్టులు హృదయకార మూవీ టీమ్. ప్లీజ్ వెల్కమ్. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह बीडी पेरू इंटे गुंडाला गुंडेलो न गुళ్ళ సౌండింగ్ बीडी बॉडी स्टील के सिंग बीडी नरम नाइलॉन स्ट्रिंग बीडी फेर रेक्टर खाकी ड्रेस के కొత్త కలరింగ్ సతా के స్పెల్లింగ్ కొట్టాడో స్వెల్లింగ్ కళ్ళల్లో ఫరింగ్ ఏ విలన్ కన డెత్ వార్నింగ్ బై బర్త్డే పుడింగ్ పవర్ के ब्रांडिंग हाई एंड स्टाइलिंग बीडी फॉलोइंग ए माइंड ब्लोइंग गब्बर सिंह he is on the way to do something. Gabbar Singh it's a brand new song to sing. Gabbar Singh he is on the way to do something. Gabbar Singh it's a brand new song to sing. Let's welcome Guru Charan Ishika Singh. హృదయం ఎక్కడున్నది నీ చుట్టూనే తిరుగుతున్నది అందమైన అబద్ధం ఆడుకున్న వయసే నాలో విరహం పెంచుతున్నది చూపులకై వెతిక చూపుల్లోనే బతిక కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా తొలిసారి కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా హృదయం ఎక్కడున్నది నీ చుట్టూనే తిరుగుతున్నది అందమైన అబద్ధం ఆడుకున్న వయసే నాలో విరహం పెంచుతున్నది చూపులకై వెతిక చూపుల్లోనే బతిక కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా తొలిసారి కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా Let's welcome Sampurnesh Babu and Kavya. నాకు శివరాత్రి మరి నీకు సంక్రాంతి నేను గొబ్బెమ్మ నీ ముక్కుల చిన్నమ్మ నాకు శివరాత్రి మరి నీకు సంక్రాంతి నేను గొబ్బెమ్మ నీ ముక్కుల చిన్నమ్మ ఆ చిరునవ్వుల ముందే రంజాను అది నా సొంతం కావాలి మేరే జాను
కూర్చోబెట్టావే నీ నడకతో ఆగ్నేయం ఆకలేసి ఆరగించిందే నీ నవ్వుతో నైరుతికే నిక్కరేసి కూర్చోబెట్టావే నీ నడకతో ఆగ్నేయం ఆకలేసి ఆరగించిందే నీ నవ్వుతో ఈశాన్యం ఈర్ష్యరేపి వాయువ్యం వంగి వంగి ఈశాన్యం ఈర్ష్యరేపి వాయువ్యం వంగి వంగి తడబడుతున్నాయే నీ అందంతో తడబడుతున్నాయే నీ అందంతో వెరీ గుడ్ మహేష్ కత్తి అజయ్ గురుచరణ్ ఇషికా సింగ్ ఓకే సంపూర్ణేష్ బాబు కావ్య ఓకే మహేష్ కత్తి అంటి పేరు కత్తా ఒంటి పేరు మహేష్ ఇంటి పేరు కత్తి ఆ వంటి పేరు మహేష్ ఇంటి పేరు కత్తా షూరా లేకపోతే మీరే పెట్టుకున్నారా షూర్ 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 మనిషి చూస్తే కత్తిలా లేదు సుత్తిలా ఉందా అందుకని ఇంటి పేరులో ఉంచుకున్నాను ఓ అలాగంటారా ఓకే ఏం చేస్తుంటారు మీరు నేను రైటర్ని డైరెక్టర్ని యాక్టర్ని ప్రస్తుతానికి ఈ సినిమాలో యాక్టర్ని ఈ సినిమాకా లేకపోతే ఇంత ముందు ఏమైనా చేశారా ఈ సినిమాకి యాక్టర్ని యాక్టర్ మిణుగురులో అనే సినిమాకి రైటర్ని ఓహో రిపోర్టర్ అనే సినిమాకి ఇప్పుడు డైరెక్షన్ వెరీ గుడ్ మిడుగుడు సినిమా మంచి యముడిని అమ్మాయికి మొగుడిని అన్నట్టు చెప్పారు. ఓకే ఏ ఊరు మీరు మాది చిత్తూరు అండి చిత్తూరు రాయలసీమ రాయలసీమ ఓకే కత్తి రాయలసీమ మ్యాచింగ్. అదే అర్థమైపోయింది అంటే జనరల్గా బాంబుని పెట్టుకుంటే బాగుండేది ఓకే మహేష్ కత్తి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అజయ్ హాయ్ సార్. హాయ్ నేను ఈ మూవీలో ఎస్ఐ రోల్ చేశాను. అంతకుముందు ఉస్కో అనే ఒక మూవీకి కో డైరెక్టర్గా వర్క్ చేశాను. ఓకే అండ్ నెక్స్ట్ రైటర్గా కూడా చేస్తున్నాను. వెరీ గుడ్ ఓకే ఇలాగ చాలా మంది రైటర్స్ డైరెక్టర్లుగా ఆర్టిస్టులుగా వస్తున్నారు Okay. అది ఆనవాయితీ ఇండస్ట్రీలో. అజయ్ డాన్స్ బాగా చేశారే మీరు నేర్చుకున్నారా? హీరో అవ్వాలనుకుని వచ్చాడు నెక్స్ట్ అదే ప్రయత్నం. అవునా? ఇక్కడ శాంపుల్ చూపించాడు చేయగలడు. ఇండస్ట్రీలో పలానోళ్లే హీరోలు అవుతారని ఇక్కడ ఏం రాసి పెట్టలేదు. ఆయన మా సంపు ప్రూవ్ చేశాడు. ఆయన ఎగ్జాంపుల్ అక్కడికే వస్తాను. సో అజయ్ బాగా చేశారు, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ओके इशिका सिंह हाँ जी, आप किधर के? हैदराबाद के या बेसिकली वी आर राजस्थानी बट राइट नाउ राजस्थानी। सेटल्ड इन हैदराबाद. गीता सिंह आपकी सिस्टर है क्या? नहीं, नहीं है. गीता सिंह कौन है? आपकी गर्लफ्रेंड? गीता सिंह पता नहीं आपको? नहीं. अरे शी इज एक्टेड एज ए हीरोइन Oh विथ अल्लरी नरेश. कितकितलू मूवी, you saw the movie? no, I just saw only one Telugu movie. Okay, she is very good actress and she is from also Hyderabad. Okay. बहुत अच्छी आर्टिस्ट है. तेलुगु समझते She is हैं? also Geeta. तेलुगु 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 बात कर सकते हैं? Lilia? लिटिल बिट है तेलुगु. 2 lines నేర్చుకుందండి. क्या 2 लाइन्स क्या तेलुगु? 2 lines you क्या tell सीखा? normally. सीखा? अभी जो इन्होंने सिखाया संपूर्णेश ने और गुरुचरण सर हाँ, ने थोड़ा- सिखाया. स्टार्टिंग बोलो जरा. సినిమా మా సినిమా ఉండల్లో కొండుకు हाँ. శుభాకాంక్షలు. ధన్యవాదాలు. అమ్మా దాని అమ్మో వాయమ్మా ఇది తెరిపించారమ్మా నీకు. ఓకే వెరీ గుడ్. మా సినిమా చూస్తున్నందుకు మా సినిమా చూస్తుంది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెలుగు వాళ్ళందరికీ మా శుభాకాంక్షలు. మా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మయ్యా ఓకే ఓకే గురుచరణ్ సార్ ఎక్కడ మీరు? అనంతపురం. అనంతపురం. ఓ లిటిల్ బిట్ సేమ్ సేమ్. ఓకే వెరీ గుడ్. ఏం చేస్తుంటారు మీరు? యాక్టర్, ఫుల్ టైం ఆర్టిస్ట్. Full time artist. ఏమీ లేవు, ఓన్లీ ఆర్టిస్ట్. సినిమా ఫీల్డ్ నమ్ముకొని వచ్చారు అంతే. రాయలసీమ నుంచి సినిమా సీమకు వచ్చారు, చిత్రసీమకి. చిత్రసీమకి. చిత్రసీమ. ఓకే ఫుల్ టైమ్ యాక్టింగ్, నో జాబ్, నథింగ్. నో జాబ్ నథింగ్. అంటే యూస్ టు వర్క్ ఫర్ వెల్స్ ఫార్గో. యూస్ టు బి సాఫ్ట్వేర్ ఇంజనీర్. Software. ఎంఎస్ చేశాను, అక్కడే వర్క్ కూడా చేశాను మన అదే. దగ్గర. తర్వాత ఏదో తేడాగా ఉంది అని అర్థం చేసుకుని Okay. ఇది కాదు మనకు కావాల్సింది అని, కావాల్సింది ఏదో కనుక్కొని ఇంకోటి ఏదో ఉంది, ఇంకోటి ఏదో అది ఆయన ఇచ్చాడు మీకు. ఓకే వెరీ గుడ్. ఓకే గురుచరణ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే కావ్య ఎక్కడ, ఏ ఊరు మీది? మాది బెంగళూరు అండి, కానీ నేను తెలుగు అమ్మాయిని. తెలుగు అమ్మాయి. ఓహో బెంగళూరులో ఎందుకు ఉన్నారు తెలుగు అమ్మాయి? ఎందుకంటే మా మమ్మీ డాడీ అక్కడే ఉంటారు. అక్కడే ఉంటారు. మీ డాడీ ఏం చేస్తారు? మా డాడీ ఓన్ బిజినెస్. ఓన్ బిజినెస్. ఓకే ఇది ఫస్ట్ మూవీ అంత ముందు ఫస్ట్ మూవీ ఇదే? ఓకే ఎలా వచ్చింది అవకాశం నీకు? మా మమ్మీకు మా డైరెక్టర్ కు ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళ ద్వారా వచ్చింది. అచ్చా, సో ఆ విధంగా వచ్చింది అనమాట. ఎలా అనిపిస్తుంది ఈ సినిమాలో చేస్తున్నప్పుడు నీకు? అలా అనిపించింది, చాలా బాగా అనిపించింది. అంత సౌండ్ వచ్చిందా? ఇంకా చాలా వస్తుంది కానీ ఇప్పుడు కొంచెం తక్కువ చేసుకున్నాను. ఓహో ఓకే కావ్య ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో ఓకే మచ్. ఇంకా నీకు ఈ సినిమా వల్ల ఇంకా రావాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తర్వాత ఈ సినిమా తర్వాత
నెంబర్ ఆఫ్ మూవీస్ గ్యారంటీగా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. సో నీకు గురువు ఎవరంటే ఏం చెప్తావు? మీరు అంటాను సార్. లేదు ఇప్పుడు ఎదురుగా మీరున్నారు, తను వచ్చి గురుకే గురువు కదా. నేను యాక్టింగ్ లో గురువు అవ్వచ్చేమో కానీ నీకు అవకాశం ఇచ్చిన ఎవరు గురువు? ఆయన పేరే రావాలి. సో నీ గురువు ఎవరంటే సంపూర్ణ మహేష్ బాబు గారు మా గురువు గారు అని చెప్పు, లేదా బాబు గారు అని ఏదో అలా వద్దా? గురువు గారు బాబు గారు అంటే మీ ఆవిడ మిమ్మల్ని. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్ కావ్య. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, సంపూర్ణేష్ బాబు మీ ఒరిజినల్ పేరేంటి? నాకు సంపూర్ణేష్ బాబుగా ఇంత పేరు వచ్చినాక ఒరిజినల్ పేరు మర్చిపోయాను సార్. ఒరిజినల్ పేరు ఎప్పుడు గుర్తుండాలి. సంపూర్ణేష్ బాబు. కన్ఫర్మ్? కన్ఫర్మ్. మీ ఇంట్లో వాళ్ళు పెట్టారా లేకపోతే మీరే పెట్టుకున్నారా? ఇంట్లో వాళ్ళు పెట్టారు. ఇంట్లో వాళ్ళు పెట్టుకున్నారు అంటే సంపూర్ణేష్ మీ పేరు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత బాబు యాడ్ చేశారు. అవునండి. ఎందుకు బాబు? సంపూర్ణం. ఎందుకు బాబు అని యాడ్ చేశారు? అంటే ఇప్పుడు ఉన్న బాబుల మీద మీకు కోపమా? లేదండి, గౌరవం. గౌరవా? గౌరవం ఉండి బాబు అని పెట్టుకున్నారా? అంటే ఏ బాబు అంటే ఇష్టం మీకు ఇండస్ట్రీలో? చెప్పనా సార్? చెప్పండి, తప్పులేదు. మోహన్ బాబు అండి. మోహన్ బాబు. ఇక మీకు ఎదురు లేదండి. ఇంకా తల్లి చెల్లి గల్లీలో లేని సిల్లి నా కొడుకుని. ఓహో, సో ఆయన డైలాగులు అలాగా చేసుకుంటూ నేర్చుకొని. నేను నాకు నటన మీద ఎక్కువ ఆసక్తి కలగడానికి తనే కారణం. ఇన్స్పిరేషన్ 100%. కలిసారా మీరు వెళ్ళి ఆయన్ని? తనని కలవడానికి కోసమే చూస్తున్నాను సార్. కలవాలి మీరు. పవన్ కళ్యాణ్ లోని కాన్ఫిడెన్స్, పవన్ కళ్యాణ్ గారి కాన్ఫిడెన్స్, ఓకే, మోహన్ బాబు గారి యాక్టింగ్, ఉపేంద్ర గారి డిఫరెంట్ స్టైల్, ఓకే, సంపూర్ణేష్ బాబు. వెరీ గుడ్. ఏమో రౌడీ ఆయన ఫేవరెట్ మూవీ, ఆయన ఫేవరెట్ హీరో గారి మూవీ కూడా సేమ్ డే రిలీజ్. అవును, సేమ్ డే. అందుకని మోహన్ బాబు మీదే సంపూర్ణేష్ బాబు సినిమా చేశారా? ఓకే, అదృష్టం. అలా కలిసి వచ్చింది. ఆశీర్వాదం. ఓకే, వెరీ గుడ్. ఈ సినిమా మొన్న రిలీజ్ అయింది. మీ ఫీలింగ్ ఎలా ఉంది? పబ్లిక్ ఫీలింగ్ ఎలా ఉంది? మీరు థియేటర్కి వెళ్ళారా? వెళ్ళాం. ఫుల్ హ్యాపీ. ఫుల్ హ్యాపీ. ఐమాక్స్ ప్రసాద్ లోకి వెళ్తే అరుపులు. అసలు ఐమాక్స్ థియేటర్ లో ఉన్నాం, ఇంకెక్కడైనా ఉన్నాం అనిపించింది. మల్టీప్లెక్సా మాస్ థియేటర్ అని డౌట్ వచ్చింది. మల్టీప్లెక్సా మాస్ థియేటరా? ఓహో, పేపర్ టికెట్ పేపర్లు అంతా చింపి ఎలాగా ఫుల్ విజిల్స్ కొట్టి క్లైమాక్స్ సీన్ చూసిన తర్వాత ఇది ఐమాక్సా కాదా అనిపించింది. క్లైమాక్స్ ఐమాక్స్ అని వెంకటేష్ గారు చెప్పారు మసాలా సినిమా. ఓకే, సంపూర్ణేష్ బాబు అన్ని సినిమాలు కలిపి చాలా, అంటే మీరు అది కావాలని చేశారా లేకపోతే ఎటకారంగా తీసారా? లేదు, అసలు ఏ సినిమాని కలపలేదండి, సెపరేట్. ఇది డైలాగ్స్ చాలా వరకు. అంటే ఒక పెద్ద హీరో ఇప్పుడు బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, ఎన్టీఆర్ గారు చెప్తే పెద్ద పెద్ద డైలాగులు ఎలా వాళ్ళు చెప్తే ఎంత ఫన్ ఉంటుంది, ఎంత స్టైల్ ఉంటుంది అంటే వాళ్ళకంటే సపరేట్ అయిపోయింది. అలాంటిది నేను చెప్తే ఎలా ఉంటుంది అన్న కాడ కిక్ ఉందండి. ఓకే ఓకే. ఇంత మీరు ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసేవాళ్ళు? అంటే మామూలుగా ట్రై చేసేవాడిని. సినిమాలు ట్రై చేశారా? సినిమాలు ట్రై చేశాను, చాలా రోజుల నుంచి చేస్తున్నాను. ఓకే, ఎన్నేళ్ళ నుంచి చేస్తాను? దాదాపు 2000 నుంచి సీరియస్గా చేస్తున్నాను. సీరియస్గా ఏమైనా అవకాశాలు వచ్చినాయి మీకు? మహాత్మాలో చేశాను. మహాత్మాలో కృష్ణవంశీ గారి సినిమా. ఓకే, తర్వాత ఇంకా రాలేదు, చాలా తర్వాత మళ్ళీ అవకాశం రాలేదా? రాలేదు. ఇది మీ ఓన్ ప్రొడ్యూసరా? లేదండి, సాయి రాజేష్ గారు ప్రొడ్యూసర్. ఎవరైనా మీ ఫ్రెండా? కాదు, మూవీ డైరెక్టర్. మూవీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ తనే. ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్. రైటర్ కూడా. రైటర్ కూడా. డైలాగ్ సో మీరు దాంట్లో ఓన్లీ హీరో, మిగతాదంతా అయిందే. అంతా అయింది. అసలు మీరు సొంతంగా డబ్బు పెట్టి ఇంకేం లేదు, మీరు డైరెక్షన్ చేసి ఇండస్ట్రీ మీద కసితోటి నాకు ఎవడు వేషాలు ఇవ్వలేదు, నేనేంటో చూపిస్తాను, నాకింగ్ చేస్తాను అని ఇలా ఏదైనా మీకు మనసులో అనిపించి. ఎందుకంటే ఇప్పుడు చాలా యూట్యూబ్లో సంపూర్ణేష్ బాబు అంటే యూట్యూబ్లో కానీ మీకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ కానీ ఇది ఏంటంటే ఒక స్ట్రాటజీ. ఒక సినిమాకి పబ్లిసిటీ ఫ్రీ ఇక మనం ఎలా సంపాదించాలి అనేది ఇప్పుడు ఈ మధ్యన వచ్చినాయి. అందుకని చెప్పేసి కొన్ని సినిమాలకి ముందుగానే ఒక టీజర్ రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది, అది ఐడియా మీద ప్రొడ్యూసర్దా? డైరెక్టర్ స్టీవెన్ శంకర్ గారిది. స్టీవెన్ మా సినిమా డైరెక్టర్. ఆయన ఎందుకు స్టీవెన్ అని పెట్టుకున్నాడు? ఆయన స్టీవెన్ శంకర్ కాదు కదా, ఎందుకు ఆయన స్టీవెన్ స్పిల్బర్గ్? ఆయన స్టీవెన్ స్పిల్బర్గ్. అవును, అపరిచితుడు శంకర్ గారి శంకర్ తీసుకున్నారు. రెండు కలిపితే కానీ సంపూర్ణేష్ బాబుని హ్యాండిల్ చేయలేమని పెట్టుకున్నారు. అందుకని స్టీవెన్ శంకర్, సంపూర్ణేష్ బాబు. అదే చూస్తున్నా కదా, స్క్రీన్ ప్లే డైరెక్షన్ స్టీవెన్ శంకర్ అంటే పుసుక్కని స్టీవెన్ స్పిల్బర్గ్ తెలుగులో హైదరాబాద్ వచ్చి పేరు మార్చుకున్నాడేమో. ఈవెన్ కెమెరామ్యాన్ కూడా రసూల్ కార్పెంటర్ అని ఉంటుంది. కెమెరామ్యాన్ వచ్చేసి రవికుమార్ సానా.
ఓకే షానాథ్ రెడ్డి గారికి దగ్గర చాలా దూరం అండి బట్ కానీ ఆయన బాగా సాన పెట్టారు. ఆహా సినిమాకి సో అందుకని చెప్పేసి రసూల్ కార్పెంటర్. కార్పెంటరా? ఓహో వెరీ గుడ్. ప్లంబర్ అని పెడితే బాగుంటుందని కార్పెంటర్ అంటే అంటే డిఫరెంట్ నేమ్స్ ఉంటాం, అది తప్పలేదు. సంపు నీలు శ్వాస. ఓహో సో అలా 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 ఇచ్చారా? మూవీ డిఫరెంట్ ఉంది కాబట్టి అన్ని డిఫరెంట్. తన పేరు నీలు. ఓకే అంటే మామూలుగా సంపులో నీళ్లు ఉంటాయి కదండి. అవును సంపు నీళ్లు, అది సంపు నీళ్లు. సంపు నీళ్లు ఆవిడేంటి కొడతదా? అదే చూసా నుంచో పెట్టి మూమెంట్ చేశారు కదా. ఓకే సంపూర్ణ మహేష్ బాబు ఆల్ ది బెస్ట్. ఇంకా ఇలాగే సినిమాలు చేస్తూ అందరినీ నవ్విస్తుండండి. ఎందుకంటే నవ్వించడం మామూలు విషయం కాదు, చాలా కష్టం ఈ రోజుల్లో. సినిమా బాగుంటేనే థియేటర్కి వచ్చి బాగుంది అని పేపర్లో టీవీల్లో యాడ్ అయిపోయినా పర్లేదు, కానీ మౌత్ పబ్లిసిటీ ఉంది చూసారా, దాని మించిన పబ్లిసిటీ లేదు, అది ఫ్రీ. ఓకే సో ఆల్ ది బెస్ట్. ఓకే మరి ఫస్ట్ రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రౌండ్ పేరు మ్యాచింగ్ మే దర్దడ్. ఏంటది? స్టార్ట్ చేద్దాం మరి. ఓకే ఓకే లెట్స్ స్టార్ట్ మ్యాచింగ్ మే దర్దడ్. ఓకే సంపూర్ణేష్ బాబు అండ్ కావ్య ఇద్దరు రండి. ఏ ఊరు మీది సంపూర్ణేష్? సిద్దిపేట. సిద్దిపేట. ఓకే సిద్దిపేటలో ఏమైనా డ్రామాలు చేయడం కానీ లేకపోతే ఇలా ఏదైనా స్టేజ్ మీద మిమిక్రీ చేయడం కానీ? లేదండి అదేం లేదు. అలాగేం లేదు. అలాగేం లేదు. ఓన్లీ ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ అంతే రావటం జరిగింది. ఇప్పుడు హృదయకాలయంలో థియేటర్లో బాగా అప్లాజ్ వచ్చిన డైలాగ్ ఏది? అంటే నన్ను ఫస్ట్గా సంపూర్ణ బాబుకు పరిచయం చేసింది నేను కత్తి పట్టి నరకడం మొదలు పెడతాను డైలాగ్. ఏంటి చెప్పండి. ఏం కావాలరా, పావలా అడిగినంత ఈజీగా అడిగావు కదరా ఫార్ములాని, ఎవరు పంపించారా? ఆ తెల్ల తొత్తులేనా? చెప్పు, వాళ్ళకు చెప్పు. నేను కత్తి పట్టి నరకడం మొదలు పెడితే ముక్కలేరుకోవడానికి ప్రక్రియలు రావాలి, రక్తం పారడానికి డ్రైనేజీలు తవ్వాలి, నా పేరు తలుచుకుంటే పోయాలి. పోయిస్తా, ఈ చేతులతో పోయిస్తా. ఆ రెండు చేతుల్లో ఏ చేయండి అది ఆకేనా? సపరేట్గా ఈ చేతితో పట్టుకోవటం ఇలాగేం లేదా? ఓకే వెరీ గుడ్ సూపర్. ఓకే కావ్య ఫస్ట్ నీకు ఇది అవకాశం వచ్చింది కదా, యాక్ట్ చేస్తున్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? యాక్చువల్గా మూవీలో ప్రతి సీన్ సీరియస్ చేశారు సార్. చూసే వాళ్ళు కామెడీ ఉంది కానీ మేము చాలా సీరియస్ చేసాము. సో అందరు నవ్వుతుంటారు, నేను సీరియస్ చేయాలంటారు. అసలు ఏంటి కామెడీ ఇది అని నేను అప్పుడు అనుకోదాన్ని. చేసేటప్పుడు లైట్ మ్యాన్ నుంచి డైరెక్టర్ వరకు అంతా ఇలా తిరుక్కొని ఇలా నవ్వడం, అలా తిరుక్కొని అలా నవ్వుతుంటారు, కానీ నేను సీరియస్ చేయాలి. సో ఒకలాంటి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఇంకే ఫిల్మ్ లో రాదు, బికాజ్ మనం సీరియస్ గా ఉంటూ వేరే వాళ్ళని నవ్విస్తున్నాం. ఫిల్మ్ మొత్తం అంతే సీరియస్ గానే చెప్తాను నేను డైలాగ్, సీరియస్ గానే. అసలు కామెడీ ట్రాక్ అని ఏం లేదు ఫిల్మ్ లో. నీకు మంచి బాగా అప్లాజ్ వచ్చిన డైలాగ్ ఏది హీరోయిన్ కి? యాక్చువల్లీ అది ఒక కాంప్లికేటెడ్ డైలాగ్ సార్. అంత కాంప్లికేటెడ్? చాలా. మీరు ఇప్పుడు చెప్తారు తర్వాత సంపూర్ణ చూసి నేను చెప్తాను అన్నమాట. ఎస్ నువ్వు అందగాడివే. నువ్వు అందగాడివే, నిన్ను ఏ అమ్మాయి ఇష్టపడాల్సిందే. నీ రూపం వచ్చిన ప్రతిసారి నాలో తెలియని రసస్పందన నాలో తెలియని రసస్పందన కలుగుతుంది. అదే నా డైలాగ్. అదే డైలాగ్ చాలా చెప్తాను. నన్ను అడిగారు, నేను అడిగాను అసలు రసస్పందన అంటే ఏంటి అని. కెమికల్ రియాక్షన్ అన్నారు. ఓకే ఓకే వెరీ గుడ్ కావ్య, బాగా చెప్పావు. డాన్స్ నేర్చుకున్నావా? ఎక్కడ? బెంగళూరులో. బెంగళూరులో. అచ్చా. కన్నడ సినిమాలో ఏమైనా ఆఫర్ వచ్చిందా నీకు? రాలేదు సార్, నేను ఫస్ట్ తెలుగులోనే రావాలని ఇక్కడికే వచ్చేసాను. ఫస్ట్ ఇక్కడికే వచ్చేసావు ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ మీద ప్రేమ. తెలుగులో మరి ఇంట్లో తెలుగు మాట్లాడతారు. ఇంట్లో తమిళ్ మాట్లాడతారు. మీరు ఉండేది కర్ణాటక, ఇంట్లో తమిళ్ తెలుగులో వచ్చేసావా? తమిళ్, మా మమ్మీ తెలుగు, నేను ఉండేది కర్ణాటక. ఓహో వాళ్ళిద్దరు ఎక్కడ కలిసారు? మమ్మీ డాడీ బెంగళూరులో కలిసారా? ఏ మహారాష్ట్ర అంటావేమో. ఇద్దరు అయ్యి అనగానే ఆవిడ. ఓకే కావ్య ఆల్ ది బెస్ట్. థాంక్యూ సార్. ఓకే మీ ఇద్దరు ఎవరు ఆడతారు? నేను షూ లేకుండా వచ్చాను సో నేనే ఆడతాను. నువ్వు ఆడతావు, సంపూర్ణేష్ బాబు సార్ సపోర్ట్ చేస్తాను. దగ్గరుండి ఇది అది పెట్టు గురు కదా, వాళ్ళు చెప్పినట్టు నేను చేయాలి. గురు. ఓకే రెడీయా మరి? మూవీ నేమ్ ప్లీజ్. చిన్న బాబు, పెద్ద బాబు, ఏం బాబు లడ్డు కావాలా? సంపూర్ణేష్ బాబు. ఓకే రెడీయా మరి? రెడీ? రెడీ స్టార్ట్ ద మ్యూజిక్.
హీరో జగపతి బాబు ఓకే, హీరోయిన్ ఓకే, మీరేంటి నాగార్జున గారిని ఇచ్చేస్తున్నారేంటి? ఆ అమ్మాయి బెటర్, బెంగళూరు నుంచి వచ్చింది, నేను సిద్దిపేట అంటున్నారు. ఫస్ట్ 3 ఫోటోలు పెట్టాలి. ఓకే, చిన్న బాబు హీరో నాగార్జున గారు, మరి దాంట్లో హీరోయిన్ అమలా గారు. పెద్ద బాబు జగపతి బాబు, హీరోయిన్ కళ్యాణి, అండ్ దాంట్లో సునీల్. 1 2 3 4 5,000 పాయింట్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. సంపూర్ణేష్ బాబు, కావ్య 5,000 పాయింట్స్. ఓకే, గురుచరణ్ షిక్కా సింగ్, కమ్. ఫస్ట్ ఏ మూవీ లాక్ చేశారు గురుచరణ్? కేస్ నెంబర్ 666 అని ఒక ఫిల్మ్. కేస్ నెంబర్ 666. 666/2013. ఓకే, దాంట్లో ఎలా వచ్చింది అవకాశం? ఆయన వెంకట సిద్ధారెడ్డి గారు డైరెక్టర్ ఉన్నారు, ఆయన నాకు బాగా తెలుసు అనమాట. ఓకే, ఆయన పిలిచి ఆ రోల్ ఇచ్చారు. చాలా డిఫరెంట్ సినిమా, ఎక్స్పెరిమెంటల్ మూవీస్ నెంబర్ 1. అంటే సాఫ్ట్వేర్గా చేసుకుంటున్నాం కదా, మళ్ళీ ఎందుకు ఇండస్ట్రీని ఎన్నుకున్నాం? మొదటి దీని మీద అభిమానం చంపుకోలేక, లేకపోతే ప్యాషనా, లేకపోతే సినిమాలు చూసి ఇన్స్పిరేషనా, నేను అందంగా ఉంటాను నాకు అవకాశాలు రావా అనే ఫీలింగా? ఇష్టమైన పని చేస్తే చాలా సంతోషంగా ఉండగలడనే కనుక్కున్నాను సార్. కనుక్కొని రిస్క్ అయినా పర్వాలేదని చెప్పి రిజైన్ చేసి వచ్చేసాను. వచ్చి ఇక్కడ మామూలు పాటలు తెలిసినవేగా, స్ట్రగుల్ ఉంది. అంటే స్ట్రగుల్ లేకుండా ఎవరికి అవకాశం రావమ్మా ఇండస్ట్రీలో. ఏంటంటే అందరూ స్ట్రగుల్ పడ్డోడే, స్ట్రగుల్ పడితేనే ఇండస్ట్రీలో మనం ఉండగలం, లేకపోతే ట్రైన్ దిగ్గానే మనకి అవకాశాలు రావు. ఎవరో మళ్ళాగా చాలామంది అందగాళ్ళు ఉంటారు, మంచి టాలెంటెడ్ ఉంటారు, మంచి డైలాగ్ చెప్పేవాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక సంపూర్ణేష్ బాబు చెప్పాను, నేను 2000లో వచ్చాను, 14 years, 14 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు తను హీరోగా చేయడం అనేది మామూలు విషయం కాదు కదా. సో అట్టగా ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది. ఇప్పుడు హృదయ కాలంతో ఆయన కాలం బాగుంది ఇప్పుడు. దానికోసం అలాగా తప్పదు ఇండస్ట్రీలో ఎవరికైనా. సో ఈ సినిమాలో ఎలా వచ్చింది అవకాశం? ఈ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్ గారు ఉన్నారు కదా, ఆయన నన్ను కృతజ్ఞత అని ఒక షార్ట్ ఫిల్మ్ ప్రివ్యూలో చూశారు. ఫస్ట్ అక్కడే పరిచయం. ఆయన డైరెక్టర్ గారు మహేష్ కుమార్ కత్తి ఉన్నారు కదా, ఆయన డైరెక్ట్ చేసిన దానిలో నేను హీరోగా చేశాను ఆ షార్ట్ ఫిల్మ్ లో. దాని ప్రివ్యూకి సాయి రాజేష్ గారు వచ్చారు. వచ్చినప్పుడు నాకు ఆయన చూసి జస్ట్ పరిచయం చేసుకున్నాము ఇద్దరం. అప్పటి నుంచి అలా ట్రావెల్ అవుతూ ఉన్నాం. ఆయన ఒక స్టోరీ ఉంది అని చెప్పి మామూలుగా చెప్పారు. సార్ ఎక్సలెంట్ గా ఉంది హృదయకాలం, ఇది ఎవరేమనుకున్నా సరే ఐ విల్ సపోర్ట్ యూ అదే చెప్పాను. అలా ఎలా వెళ్తుంది, చిన్న చిన్నగా పేపర్లో డైలాగులు రాసుకుంటూ కొట్టేసుకుంటూ అది చాలా చిన్నగా స్టార్ట్ అయింది సార్. మా ఇంట్లోనే నా వైఫ్ ఈ సినిమాకి కో డైరెక్టర్గా వర్క్ చేసింది. అందరు రాజేష్ గారు, నా వైఫ్, తర్వాత నేను, అడపాదడప మహేష్ గారు అందరూ కలిసి కూర్చొని రాసుకుంటూ చేసుకుంటూ ఉన్నాం. కానీ ఆయన ఒకసారి డెసిషన్ తీసుకుని దూసుకెళ్ళిపోయారు అనమాట. ఏమైతే ఆయన చెయ్యాలి సినిమా అని. అందరం సపోర్ట్గా నిలబడ్డాం. ప్రతి ఒక్కళ్ళం కూడా, ఇక్కడ ఉండే వాళ్ళం అందరం కూడా సినిమాకి మేము ఎలా ప్లస్ అవుతాం అని ఆలోచించిన వాళ్ళమే. అంతేగాని సినిమా మనకి ఎలా ప్లస్ అవుతుంది, మన కెరీర్స్ ఎలా బాగుపడుతుంది అసలు ఎవరు ఆలోచించాలి ఆ పాయింట్. ఇంత కొత్త పాయింట్ ని ఎలాగైనా చెయ్యాలి, అసలు ఎలాగైనా చేయాలని అనుకో చేసాం. ఏం క్యారెక్టర్ ఇచ్చారు? డాక్టర్ క్యారెక్టర్ ఇచ్చారు. డాక్టర్ క్యారెక్టర్. హృదయం ఉంది, కాలేయం ఉంది, మరి పెట్టి తీసేదని చేయాలి కదా, డాక్టర్ కావాలి కదా మనమే. నా కాడి నుంచి కాలేయం ని తీసి సంపుకి పెట్టి సంపు ఇచ్చిన హృదయం నాకు పెడతారు. పెద్ద గొప్ప మార్పిడి, గుండె మార్పిడి. ఉత్తి గుండెనా లేకపోతే ఏమన్నా లివరు, కిడ్నీ ఇలాంటి? ఓకే, దీంట్లో ఏంటి డైలాగ్ మీది? అంటే థియేటర్లో మీకు అప్లాజ్ వచ్చిన డైలాగ్ చెప్పంటారా? అంటే ఆయన ఒక కంప్యూటర్ కనిపెట్టుంటారు, దాని గురించి ఆడిటోరియంలో ఆయనకు సన్మానం జరుగుతుంది, నన్ను మాట్లాడమంటారు. అప్పుడు చెప్తాను అనమాట. ఆయన జిల్లెడాకు బచ్చలాకు కూడా తయారు చేసి ఉంటాడు ఆ కంప్యూటర్. అందులో పసుపు నీళ్ళు కూడా వేసి ఉంటాడు, యాంటీ వైరస్ గా పనిచేస్తాం. జిల్లెడాకు బచ్చలాకు వంటివి వాడి హైబ్రిడ్ ఎలక్ట్రిసిటీతో ఆ కంప్యూటర్ పనిచేసే విధానం ఆయన నాకు ఎక్స్ప్లెయిన్ చేసిన తీరు చూస్తే ఆయన మనిషా లేక మర మనిషా అని వెరీ గుడ్. అందుకని థియేటర్ లో గొల్లు నవ్వుతున్నారు ఆ డైలాగ్ మాత్రం. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ గురుచరణ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ओके शिखा सिंह, अच्छा तुम तेलुगु नहीं समझती? थोड़ा बहुत थोड़ा अभी बहुत। बात किया तो ये फिल्म में तुम कैसा हाँ वो मैनेज किया? they told me in English उसका meaning. Chaitanya, his wife, no? Right. She is the co-director. She explained me everything in English, and she used to give me in English. Okay. The Telugu thing in English. Okay. तो पहले कभी मेरा शॉट नहीं था, इन सबका चलता था. Okay. मैं कहीं जाके मगअप करती थी, अच्छा, फिर टाटा 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 बोलती थी, कट होने के बाद भूल जाती थी. वो पद्दू वाला डायलॉग बोलो ना. बोलूं? हाँ बोलो. ठीक है, आप संपू. मैं संपू. बोलो. Okay, नाम स्वासा. हाँ, स्वासा. स्वासा. You know what is the meaning swasa?
सांस जो लेते ना। हाँ, मैं संपू का श्वास। हाँ हाँ अच्छा अच्छा, ओके हाँ मेरे श्वास सा नॉट आपका, संपू का। वही संपू का। हाँ। इधर संपू सारे ना मैं वो तुम इधर? बोला था ना मैं हाँ हाँ श्वास सा So I think you know she caught him flirting with some girl, so she's angry with him. ऐसा कुछ है। ఓకే तुम action बोल। యాక్షన్ ఓ नहीं 1 2 3 क्या? 1 2 3 చెప్పి యాక్షన్ చెప్పాలి 1 2 3 యాక్షన్ అవును నువ్వు పొద్దు పొద్దున్నే ముద్దు ముద్దుగా ఆ ఎదురింటి ఎద్దు మొహం పొద్దు నువ్వు చూస్తుంటే నేను చూడలేదంటుంటున్నావా? సార్ ఇక్కడికి వచ్చేయండి తొందరగా ఇక్కడికి వచ్చారా ఓకే ఇది ఏ లాంగ్వేజ్ ఇది వెరీ గుడ్ చించేసావంతే ఈమిడి చెంకల్లా ఇంకోటి ఎలా చెప్తే వాళ్ళే చింపుకుంటారు ఓకే వెరీ गुड ओके शिखा सिंह अच्छा आपने बहुत कॉमेडी किया मेरा कॉमेडी किया नहीं एक्चुअली क्या है ये जो आर्टिस्ट हंसाना बहुत बहुत मुश्किल है सबको ये नहीं होता ये तुम्हारा जो डायलॉग है ना तुम बोल सकती है बड़ा बड़ा हीरोइन बॉम्बे से आते ना वो लोग नहीं बोल सकते ये डायलॉग हाँ फिर वो लोग कैसे बोलता? हाँ वो लोग कैसे बोलते? वो लोग ऐसे ही बोलते हैं हाँ थोड़ा कम बोलते हैं सत्यानाश हो जाता पूरा वो लोग प्रॉम्प्टिंग लेते हैं आप नहीं लिए हाँ हाँ प्रॉम्प्टिंग नहीं लिया अरे दी एक हीरोइन है वानी विश्वनाथ उसका डायलॉग है तेलुगु में ए मनुष्य को माटा गोड्डू को दब्बा क्या बोलते फिर से बोलो मैं बोलती मनुष्य को माटा मंची को माटा गोड्डू को दब्बा तो है दब्बा हाँ ये डायलॉग है तो वो लड़की क्या बोली मालूम है क्या बोले? मनुष्य को माटा उसको पता नहीं है गोड्डू क्या होता है वो क्या होता है तो इसीलिए वो बोल दिए पूरा यूनिट गिर गया नीचे तो इसीलिए बोल रहा हूँ गाली है गाली हाँ ఓకే ఇషికా సింగ్ ఆల్ ది బెస్ట్ थैंक यू తెలుగు సీకో ఓకే మీ ఇద్దరు ఎవరు ఆడతారు తను ఆడుతుంది ఆడిస్తాను తను ఆడుతూ నువ్వు ఆడిస్తా అంటే సార్ ఇక్కడ ఉండి సపోర్ట్ చేద్దానికి ఒక రకంగా చెప్పాను నేను దగ్గరుండి ఆవిడ చేత ఆడిస్తాను అలా చెప్పాలి కానీ ఆవిడ చెప్తుంది నేను ఆడిస్తాను తప్పమ్మా ఇప్పుడు ఇలాగ చెప్పాలి మిస్టర్ గురుచరణ్ నువ్వు సంపూర్ణేష్ బాబుతో ఉండి పాడైపోయావు అబ్బాయి నువ్వు సాఫ్ట్వేర్ అన్నావు కానీ సంపు వెరీ గుడ్ బాయ్ సార్ నేను సర్టిఫికెట్ ఇస్తా సంపు వెరీ గుడ్ బాయ్ అవునా నీకెలా తెలుసు వెరీ గుడ్ బాయ్ కాబట్టి నేను వెరీ గుడ్ గర్ల్ కాబట్టి తెలుసు వన్ గుడ్ గర్ల్ మనసు వన్ గుడ్ బాయ్ కి తెలుసు ఓకే సంపూర్ణేష్ నీకు పెళ్ళైందా కాలేదండి ఒక్కసారి కూడా కాలేదు కాలేదా ఇక ఇంకేముంది గ్యారెంటీగా మళ్ళీ ఈ బోల్డ్ అన్ని ఆఫర్లు వస్తాయి ఓకే మూవీ నేమ్ ప్లీజ్ ఘర్షణ సార్ గజని శివమణి ఓకే రెడీ రెడీ సార్ రెడీ స్టార్ట్ ద మ్యూజిక్ ముంబైలో నన్నందరూ మున్ని అంటారు చెన్నైలో ఇంకొందరు శిలా అంటారు ఢిల్లీలో అబ్బాయిలు ఢిల్లీ అంటారు కలకత్తా చోళాయిలు కత్తి అంటారు ఏ ఊరైనా ఎవ్వరికైనా నేనే లైకింగ్ అబ్బా వెనకడకొచ్చి అడిగేస్తారు డైలీ డేటింగ్ డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు తట్టుకోలేకపోతున్నా నీ ఫాలోయింగ్ డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు ఆల్ ఇండియాకే నేనే రయ్యో డార్లింగ్ एकदम पूरी जगह तुमको हो ना मैं उसका एड्रेस दूंगा आ जाओ बहुत अच्छा आदमी है आ जाओ अरे उसको लेके आओ यार हाँ वो हमारा डायरेक्टर पूरी जगन्नाथ को लेके आओ लेके आ जाए पकड़ो पकड़ो उनको पकड़ो हाँ इधर आ जाओ इधर इस तरफ कम दिस साइड गजनी म्यूजिक डायरेक्टर हैरिस जयराज हीरो सूर्या हीरोइन हसीन घर्षण वेंकटेश बाबू गारू डायरेक्टर गौतम मीनन 1 2 3 4 5,000 पॉइंट्स वेरी गुड ఇది రాదా సార్ सुपर इधर आ ये दे दो हमको आप क्या करते हैं ओ तुमको चाहिए हाँ एक और 6,000 मांगो। ये नहीं देते वो टाइम हो गया ना 1 मिनट हाँ तो इसीलिए हम इसके पास रखेंगे तुमको होना है तो ले जाओ यूज कर लो इसको वेरी गुड गुरुचरण शिखा सिंह 5,000 पॉइंट
ఓకే మహేష్ కత్తి అజయ్ ఇద్దరండి. ఓకే ఇందులో మీరు ఈ సినిమాకి మీరేంటి? ఈ సినిమాలో నటించానండి నేను. నటుడిగా మొదటి సినిమా ఇది. ఓన్లీ యాక్టింగ్? ఓన్లీ యాక్టింగ్. అచ్చా. అంటే డైరెక్టర్ నా ఫ్రెండే. ఏం చేశారు దీంట్లో? దీంట్లో కమిషనర్ క్యారెక్టర్. పోలీస్ కమిషనరా? పోలీస్ కమిషనర్. అంటే అన్కన్వెన్షనల్ హీరోకి అన్కన్వెన్షనల్ అపోనెంట్ కావాలి. హైట్ ఎప్పటికీ కుదరక పోలీస్ అవ్వని నాలాంటి వాడిని తీసుకొచ్చి కమిషనర్ చేసి. పోలీస్ కమిషనర్ కానీ ఇలా ఉంటే ఎవడు దొంగతనాలు చేయడు. పర్సనాలిటీ గెట్టం అంటే ఈడితో పెట్టుకుంటే లాఠీ ఎక్కడో పెట్టేస్తాడని. మన సంపూర్ణేష్ బాబులా దొంగ ఉంటే ఏ పోలీస్ ఏం చేయలేరు. ఓకే ఇందులో మీరు వాడిన డైలాగ్ ఏంటి? అంటే ఒక ప్రోమో నుంచి చాలా పాపులర్ అయిన డైలాగ్ ఉంది. ఒకసారి మొత్తం రౌండ్ అప్ చేసేసి సంపూర్ణేష్ బాబుని బయట నుంచి వార్నింగ్ ఇస్తున్నాను. గంటల తరబడి నిలబడి వెయిట్ చేయడానికి ఎక్కడ ఉండేది నీ అభిమానులు కాదు, ఆంధ్ర పోలీస్. వెరీ గుడ్, సూపర్. ఓకే సో అలాగా. ఓకే ఇదే ఫస్ట్ మూవీయా? అవును. ఈ సినిమా చూసిన వాళ్ళు మీకు ఏమైనా మళ్ళీ ఆఫర్స్ రావడం కానీ? అవునండి. మన ఫస్ట్ మధుర శ్రీధర్ గారు చూసారండి. మధుర శ్రీధర్ గారు చూసి నెక్స్ట్ నేను ఏ సినిమా తీసినా నీ క్యారెక్టర్ ఉంటుంది. వెరీ గుడ్. రాజ్ కందుకూరి గారు ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఓకే ఆయన చెప్పాడు నేను ఏ సినిమా తీసినా నువ్వు ఉంటావు. వెరీ గుడ్, సూపర్. నేను ఏదో డైరెక్షన్ చేసుకుందాం అనుకుంటే నన్ను యాక్టర్ చేస్తున్నారు. అలా కాదు కదా, ఇప్పుడు మీరు డైరెక్షన్ అనుకుంటున్నారు, ఆర్టిస్ట్గా మీకు సక్సెస్ అయ్యారు, మీరు దాన్ని అవకాశాన్ని వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు, కంటిన్యూ చేయండి. ఏమో తప్పకుండా ఏ పుట్టలో ఏం బాగుందో చేయబడితేగా తెలుస్తుంది. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే మీకు ఇందులో మీరేం చేశారు ఈ సినిమా? దీంట్లో నేను ఎస్ఐ కింద చేశానండి, ఈయన కమిషనర్కి సబార్డినేట్. ఓకే సో ఆల్ ది బెస్ట్. ఓకే మీ ఇద్దరు ఎవరు ఆడతారు? నేను తీస్తాను, తను పరిగెడతాడు. మీరు తీస్తారు, ఇచ్చి తనకి ఇస్తే తను పరిగెడతాడు. ఇచ్చిన తర్వాత నేను పరిగెడతాను. అంతేనా? ఓకే మూవీ నేమ్ ప్లీజ్. మాలుడు వేరి గుడ్డు, సుడిగాడు, యముడికి మొగుడు. 3 సినిమాలు తెలిసిపోయినాయి కదా. పాతది కాదు, యముడికి మొగుడు కొత్త. రెడీయా మరి? రెడీ. రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. Sita vita shila mala pere yedeina ana ure yedeina amma yantu bumi de asalu lekunte kanna life is sunna chiro giro shirto skirto we say they na a country dress aina I feast ani pinche beauty address yekkada eduraina mechukunaina boom 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 ee papa ne వెరీ గుడ్, బాగుంది. ఇద్దరు కెమిస్ట్రీ బాగుంది. పోలీస్ కాబట్టి కెమిస్ట్రీ కూడా బాగుందన్న. ఓకే అల్లరి మన పెద్ద నరేష్ గారు, ఈయన మరి మాలుడు వెరీ గుడ్ గురుగారు, మా డైరెక్టర్ ఈవి సత్యనారాయణ గారు, అద్భుతమైన ఆర్టిస్టు కోవై సర్ల, అలాగే అన్న రాజేంద్ర ప్రసాద్ గారు, సుడిగాడు హీరో అల్లరి నరేష్ అండ్ డైరెక్టర్ భీమనేని శ్రీనివాస్, దాంట్లో యాక్ట్ చేసిన షాయిజీ షిండే. 1 2 3 4 5 6,000 పాయింట్స్. వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్. మహేష్ కత్తి అజయ్ 6,000 పాయింట్స్. ఓకే మరి మ్యాచింగ్ మ్యాచ్ దగ్గర పూర్తి అయ్యేసరికి సంపూర్ణేష్ బాబు కావ్య 5,000 పాయింట్స్, గురుచరణ్ ఇషికా సింగ్ 5,000 పాయింట్స్, మహేష్ కత్తి అజయ్ 6,000 పాయింట్స్. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఐటమ్ రాజా. ఏంటది? ఐటమ్ రాజా. రెడీనా? ఐటమ్ పిలిచేద్దాం. ఓకే లెట్స్ వెల్కమ్ ఐటమ్ రాజా. ఏలే ఏలే మరదల వాలే వాలే వరసల నచ్చింది నచ్చింది నాజుకు నీకే ఇస్తా సొకులు ఇచ్చేయి పచ్చారు సొగసులు చాలు నీతోటి ఆహా చాలు నీతోటి సరసాలు బావా ఏలే ఏలే మరదల వాలే వాలే వరసల
వలపు గుబ్బలు కదలగా కొలికేవు మాటల తేటల మరదల వేటడి చూపులు విసురుచు మురిసేవు వాటపు వలపుల వరదలా చీటికి మాటికి చలకేవు చీటికి మాటికి చలకేవు మట్టి బూటకాలు మాని పోవే బావా చాలు చాలు నీతోటి ఆహా చాలు నీతోటి సరసాలు బావా ఏలే ఏలే మరదల వాలే వాలే వరసలా నచ్చింది నచ్చింది నాజూకు నీకే ఇస్తా సోకులు పిచ్చెయి పచ్చారు సొగసులు చాలు నీతోటి ఆహా చాలు నీతోటి సరసాలు బావా ఏలే ఏలే మరదల వాలే వాలే వరసలా ఏలే ఏలే మరదల వాలే వాలే వరసలా మరి 5 క్వశ్చన్స్ రెడీయా? రెడీ? ఇద్దరమ్మా. ఇప్పుడు ఇంతకుముందు ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు కదా? నెక్స్ట్ సినిమాలో ఎంతమంది? నలుగురా? అంటే సినిమాకి ఇలా పెంచుకుంటూ పోతా? ఓకే, 5 క్వశ్చన్స్ రెడీ. ఫస్ట్ క్వశ్చన్ గుర్తుంది కదా? ముందుగా లాగేస్తే క్వశ్చన్ మీదే ఆన్సర్ మీదే నేను మళ్ళీ రిపీట్ చేయను. ఫస్ట్ క్వశ్చన్, అన్నమయ్య నడుముకు కట్టున్న కండువా కలర్ ఏమిటి? గురుచరణ్ ఇషికా బ్రౌన్ బ్రౌన్ బ్రౌన్. Can you ask him? Yes. What was the color of the waistband? Yeah, brown maroonish. Sorry? Brownish maroonish. బ్రౌనా మెరూనా? Exactly color. It is in between brown and maroon. Maroon, yeah, correct shade చెప్పలేము. I'll tell. No. Maroon. Sure. Confirm? Maroon sure. Okay, Gurucharan Ishika Singh, that is a right answer. Very good. So, Gurucharan Ishika Singh, 7,000 points. Very good. The second question. Annamaya Mello, ఎన్ని లాకెట్లు కనిపిస్తున్నాయి? మహేష్ కత్తి అజయ్ ఎన్ని లాకెట్లు కనిపిస్తున్నాయి? ఒకటే. షూర్ మీరు 3 అంటారు. షూర్? నాకు కనపడింది ఒకటే, మేము ఇద్దరం ఇప్పుడు అగ్రి అయ్యింది ఒకటే. కన్ఫర్మ్? పచ్చల పథకం బాగా కనపడింది. 1 షూర్. మహేష్ కత్తి అజయ్, దట్ ఈస్ ఏ రైట్ ఆన్సర్. వెరీ గుడ్. ఏలే ఏలే మరదల వాలే వాలే వరసలా సో 8,000 points Mahesh Katti and Ajay. The third question, I mean Annamaya ఉయ్యాల దగ్గరకు మొత్తం ఎన్నిసార్లు వెళ్ళాడు? సంపూర్ణ బాబు అండ్ కావ్య. Only once. ఓన్లీ వన్. Okay, sir, yeah. ఓకే సార్. షూర్? కన్ఫర్మ్? రైట్ ఆన్సర్. వెరీ గుడ్. $7,000 points. A fourth question. అన్నమయ్య కుడి చేతుకు ఎన్ని కడియాలు ఉన్నాయి? గురుచరణ్ Right. Okay. There were total 2 silver, 1 golden, and 1 black color something you were wearing in your hand. ఏంటి గాలి కొడుతున్నాయండి? ఎన్ని కడియాలు ఉన్నాయి? Silver ones. That's it. Silver ones, 2. Kadi That's it? means kadi na? కడీస్. 2. షూర్? हाँ जी. Silver का है तो 2, golden का है तो 1. అమ్మాయికి హిందీలో చెప్పండి లేదా ఇంగ్లీష్లో చెప్పండి. కితనే కడే హై హాత్ మే? 3. షూర్? కన్ఫర్మ్? I ask one clarification. Yeah, you can ask. And 1. That's it. Kadi is in silver color or golden color? अरे कड़ीज कड़ी होता है यार. तो 3. हाँ? 3. 3. श्योर? Sure. कंफर्म? हाँ. राइट आंसर.
Okay, Gurucharan Ishika Singh 9,000 points. Last question, I mean 5th question. కోలాటం కర్రలు నడుం దగ్గర నుండి ఏ చేత్తో తీసుకున్నారు? అబ్బో షూర్ లెఫ్ట్ కన్ఫర్మ్ లెఫ్ట్. సంపూర్ణేష్ బాబు కావ్య దట్ ఈస్ ఏ రాంగ్ ఆన్సర్. రైట్ రైట్ ఈజ్ రైట్ రైట్ ఈజ్ రైట్ ఆన్సర్. సో మీ 7,000 నుంచి మాకు 2,000 ఇచ్చేస్తే 5,000 పాయింట్స్. వెరీ గుడ్. ఓకే, మరి ఐటెం రోజు పూర్తి అయ్యేసరికి సంపూర్ణేష్ బాబు కావ్య 5,000 పాయింట్స్, గురుచరణ్ ఇషికా సింగ్ 9,000 పాయింట్స్, మహేష్ కత్తి అజయ్ 8,000 పాయింట్స్. ఓకే, సెకండ్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు కాస్కో నా మాస్పత్రి. ఏంటది? వెళ్దాం మరి. ఓకే, లెట్స్ స్టార్ట్ కాస్కో నా మాస్పత్రి. ఇదే హాయ్ చెప్పండి దానికి. ఓకే మరి ఓకే ఓకే రిలాక్స్ రైట్. ఫస్ట్ किसको भेजेंगे? हीरो है ना? हीरो हीरो ओके हीरो सब సరే దూకుతుంటది ఏది ఏది ఆగుతుందా ఊగుతుందా ఆగుతుంది ఆగుతుంది. అది ముందు ఊగుద్ది, ఎక్కిన తర్వాత ఆగుద్ది. దాని ముందు అయితే ఊగుద్ది అది. అది దాని ఏం చేయాలి? ఎక్కాలి. ఏయ్ అంతే ఎక్కువ. ఏయ్ గట్టి గట్టి పట్టుకో. చూడండి, ఓకే కదా? హ్యాపీ కదా? ఇంకొక అది కూడా పట్టుకో. అదే ఓకే. రెడీయా మరి? దునపతికి ఏం కాదు కదా? దునపతికి ఏం కాదు కదా? ఏం కాదు, ఎందుకంటే అమాంతంగా ఎక్కాడు కదా, దానికి ఐటమ్ ఏమైనా కదిలిందేమో అందుకని. రెడీయా? రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. నేనే సంభూ ముద్దు పేరు తెగింపు, నేనే సంభూ ముద్దు పేరు తెగింపు. ఎప్పుడెప్పుడని చూస్తున్నారా కన్నులకి ఇకయింపు, ఎక్కడెక్కడని వస్తున్నారా ఇదిగోరా మీ సంభూ. సంభూ సంభూ సంపూర్ణేష్ బాబు, మీ సంపూర్ణేష్ బాబు, సంపూర్ణేష్ బాబు, మీ సంపూర్ణేష్ బాబు. వెరీ గుడ్. అందరినీ సంపు పడేస్తాడు కానీ దునపతి సంపుని పడేసి తప్పదు, అది దున్నపోదు కదా. ఆయన మాట అంటే అందరూ వింటారు, దాని మాట అది వింటారు. మీ రియాక్షన్ ఏంటి దాని మీద? మామూలుగా దీని ఫోటో నేను పెట్టుకొని పడుకోవాలి. దాని మీద ఒక డైలాగ్ వాడతారా? ఏం వాడరా? ఓకే. సో దానిపైన ఓన్లీ 45-50 సెకండ్స్ కూర్చున్నారు. ఒక 10 సెకండ్స్ కూర్చొని ఉంటే బాగుండేది, 1 మినిట్ అయిపోయేది. బ్యాడ్ లక్. ఓకే, మరి నెక్స్ట్ ఆగదు. కారు పట్టుకుంటే ఆగుద్ది. ఎక్కండి. రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్.
తినపోవచ్చు సార్. ఇదా దీని ఓనర్ ఉన్నదండి. దీని ఇక్కడ వదిలేసి ఆయన వెళ్ళిపోయాడు. మాస్కో వెళ్ళిపోయాడు ఆయన. ఓకే నెక్స్ట్. ట్రై. क्या बोल रहे कुछ बोलना चाहती है उसको? Calm down, baby, calm down. Calm down. I love you. Calm down. अच्छा. हाँ चलो हीरो. Jump. Oh, No. Action 1 2 3. हाँ? Action 1 2 3. हाँ action 1 2 3. You're right. Okay, good. Start the music. కళ్ళు మూసేస్తుందండి. Come on, Ishika. At least I tried. Yeah, you tried. Very good. Okay. లేదు నేను చూసి సంతోషం అయిపోయింది. ఏనా? చూసిన వెంటనే సంతోషం అయిపోయింది చాలా. సంతోషం అయిపోయిందా? ఎవరిని చూసి? నన్ను చూసి హ్యాపీయా? ఫుల్ హ్యాపీ. నో ట్రయల్స్. సో ఎవరు లేరు కాబట్టి ఒక్క టీం కూడా దాని మీద లేరు. మరి దానికి బాయ్ చెప్పేయండి. ఓకే మరి కాస్కోనా మాస్ పట్టి పూర్తి చేసరికి సంపూర్ణేష్ బాబు కావ్య 5000 పాయింట్స్, గురుచరణ్ ఇషికా సింగ్ 9000 పాయింట్స్, మహేష్ కత్తి అజయ్ 8000 పాయింట్స్. వెరీ గుడ్. థర్డ్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫోర్త్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఎంత చేట. ఏంటది? రెడీ మరి? రెడీ సార్. వెళ్దామా? ఓకే లెట్స్ స్టార్ట్ ఎంత చేట. ఓకే సంపూర్ణేష్ బాబు, ఫస్ట్ ఈ ఉదయకాలం సినిమా కాకుండా ఫస్ట్ ఏ సినిమాలో అవకాశం వచ్చింది? హైదరాబాద్ రాగానే. మహాత్మా. ఎలా వచ్చింది దాంట్లో అవకాశం? కృష్ణంశేఖర్ ఆఫీస్లో ఫోటో ఇస్తే రమ్మన్నారు. ఇంకా అందులో నాకన్నా సీనియర్ కూడా డైలాగ్ ఇస్తే తను కొంచెం తడబడితే నువ్వు చెప్తా ఉన్నారు వంశీ గారు. చెప్పాది. ఏం డైలాగ్ అది? నిన్నగాక మొన్న వచ్చిన లీడరు 40 ఏళ్ల సంది ఎడుతున్న గాంధీ చేతుల జెండా. అట్టాగా. ఇప్పుడు ఈ హృదయకాలంలో సినిమాలో ఫస్ట్ కథ చెప్పారా మీకు? చెప్పారు. ఇలా ఉంటుంది కథ అని చెప్పారు. అంటే నేను చేస్తే రేపు పొద్దున నాకు ఏదైనా ఎఫెక్ట్ అవుతుంది నా కెరియర్ కానీ ఏమైనా ఫీల్ అయ్యారా? ఖచ్చితంగా చెప్పాడుతాను. జనాలు తిడతారు నిన్ను అంటే తిట్టినా సరే ఏమైనా సరే అని చేద్దాం సార్ అని చెప్పాను. అవునా? ఆయన ఫస్ట్ కెరీర్ అలా స్టార్ట్ అవుద్ది, తర్వాత ఒక మంచి పొజిషన్కి వెళ్ళిపోతామని చెప్పాడు. అదే జరిగింది సార్. అదే జరిగింది. ఇప్పుడు ఏమైనా అవకాశం వచ్చిందా? ఇప్పుడు ఇంకో చేస్తున్నారా సినిమాలు? ఇప్పుడు ఇంకో సినిమా కొబ్బరి మట్ట అని. కొబ్బరి మట్ట. అందులో త్రిబుల్ యాక్షన్. పెద్దరాయుడు, పాపారాయుడు, హైండ్రాయుడు. పాపారాయుడు, పెద్దరాయుడు, హైండ్రాయుడు. పెద్దరాయుడు కొడుకు, పెద్దరాయుడు తండ్రి. పెద్ద ఫోన్లో ఇప్పుడు ఆండ్రాయిడ్ అలాగా ఒక డిఫరెంట్. కింద ట్యాగ్ లైన్ ఇంకా బాగుంటుంది. అంటే నేను సర్దార్ పాపారాయుడు అంటే రామారావు గారి సినిమాలు చూశాను. మళ్ళీ ఇప్పుడు తను చేసింది చూడాల్సి వస్తుంది. ట్యాగ్ లైన్ ఇంకా బాగుంటుంది. కొబ్బరి మట్టకి కింద లీవ్స్ ఆఫ్ ఏ ఫ్యామిలీ మ్యాన్. లీవ్స్ ఆఫ్ ఏ ఫ్యామిలీ మ్యాన్. ఫ్యామిలీ మ్యానా? ఓకే. సో అది కథ చెప్పారా మీకు ఇప్పుడు చేయబోయే సినిమా? ఎలా నెక్స్ట్ బాగుంది. అది మళ్ళీ డిఫరెంట్. సేమ్ బ్యానరా? సేమ్ బ్యానర్. సేమ్ బ్యానర్, సేమ్ డైరెక్టర్. స్టీవెన్ శంకరే కథ. డైరెక్టర్ వేరే వాళ్ళు. డైరెక్టర్ కథ స్టీవెన్ శంకర్ అంటే కెమెరామెన్ కాదు సార్. హృదయకాలం హృదయకాలం అంటే డైరెక్టర్. కెమెరామెన్ ఎవరు ఇంకేమి తెలియదు సార్. అచ్చా. ఓకే ఆల్ ది బెస్ట్. ఏ కలర్ అంటే ఇష్టం మీకు? నాకు ఎల్లో అంటే ఇష్టం. ఇది ముందు కనిపిస్తుంది కాబట్టి. అలా అంటావా? ఓకే ఇషికా, విచ్ కలర్ యూ లైక్? ఐ మీన్ దెర్ ఈస్ 4 కలర్స్: blue, green, red, yellow. Red. Red? Yeah. Go and search. Take one red. ये कलर निकालना पड़ेगा. Okay? Ready? ఇక్కడ వచ్చింది. పట్టుకోమా. You have to take it. पकड़ो. Ready? नहीं अभी नहीं. मैं बोलूंगा.
वो डालो वहाँ पे डालो। वो डाल दो, हाँ डाल दो, अंदर 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 डाल दो उसको। ओके रेडी, ऑनेस्टी। रेडी, स्टार्ट द म्यूजिक। टाइम हो गया रेडी। ओके वेरी गुड, बैठ जाओ, ये पकड़ो एक 1 2 10 గుడ్ జాబ్। 20,000 పాయింట్స్, వెరీ గుడ్। ఓకే కావ్య, నీకు ఏ కలర్ అంటే ఇష్టం? యాక్చువల్లీ ఇప్పుడు వాళ్ళు ఆడాలి, లాస్ట్ లో నేను ఆడతా. అదో లాస్ట్ లో కొంచెం సర్ప్రైజ్ ఉంది మీకోసం. ఏంటది? లాస్ట్ లో చెప్తాను. కాదు, నువ్వు ఇంటికాడ నుంచి ఏమన్నా 2 బాల్స్ తెచ్చుకున్నావు ఏంటి? ఓకే అయితే లాస్ట్ అంట, మీకు ఏ కలర్ అంటే ఇష్టం? అంటే వాళ్ళు తీసిన కలర్ మీరు తీయకూడదు, మీకు దాంట్లో ఇంకా 3 ఉన్నాయి ఆప్షన్లు. బ్లూ. బ్లూ ఒకటి తెచ్చుకోండి. మీకు బ్లూ వచ్చి దొరికింది, మీ పాట మీ కమిషనర్ తీసాడు. రెడీ మరి? రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. అజయ్, మంచి ఎక్స్పీరియన్స్ కనపడింది ఏంటి ఆ చాటుతో అలా అనేటప్పుడు? ఇంట్లో మీరు ఏమైనా ఇంటి పని వంట పని? 16,000 పాయింట్స్, వెరీ గుడ్. ఓకే మరి ఇప్పుడు మిగిలింది ఎవరు? అవును, నీకే కలర్ అంటే ఇష్టం? మీరు చెప్తే అది తీస్తా. అదేంటిది? సర్ప్రైజ్ అని అంటారు. ఓ, నేను చెప్తాను తీస్తావా? ఏ కలర్ చెప్పాలని నేను? మీ ఇష్టం. ఎల్లో. ఓకే. దొరికింది, ఎల్లో. రెడీ రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్.
వెరీ గుడ్ 14 తీశారు. గుడ్ జాబ్. 14 తీసినట్టు. అవునా? ఇలా 1 2 10. Wow. Okay. So 20,000 points. Very good. ఎంత చేట పుట్టేసరికి మహేష్ కత్తి అజయ్ 24,000 points. సంపూర్ణేష్ బాబు కావ్య 25,000 points. గురుచరణ్ ఇషికా సింగ్ 29,000 points. Ali 369, who is the Katravali, the winner Katravali, Guru Charan, Ishika Singh, and Hridaya Kalia team. Please. నాకు శివరాత్రి మరి నీకు సంక్రాంతి నేను గొబ్బెమ్మ నీ ముక్కులో చిన్నమ్మ ఆ చిరునవ్వుల బుద్ధే రంజాను అది నా సొంతం కావాలి మేరే జాను. Okay. గురుచరణ్ ఇషికా సింగ్ ఆల్ ద బెస్ట్. సో మీ సినిమా హిట్ అయింది, అలాగే బోల్డ్ అంత డబ్బు వచ్చింది. మరి మీరు 29,000 పాయింట్స్ గెలుచుకున్నారు. దానికి ఇంటూ 9 times 2,61,000. వావ్. ఓకే, జాగ్రత్తగా దాచుకోండి. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. మళ్ళీ మీ నెక్స్ట్ చేయబోయే మూవీస్. ఓకే, మళ్ళీ వచ్చే వారం మరో కొత్త పార్టిసిపెంట్స్ కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, షబ్బ్ ఖైర్. Ali 369, who is the Katravali? ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ లో చూడాలనుకుంటున్నారా? అయితే www.youtube.com ఈటీవీ తెలుగు ఇండియాలో చూడొచ్చు. నైరుతికే నిక్కరేసి కూర్చోబెట్టావే నీ నడకతో ఆగ్నేయం